ఒకసారి వశిష్ఠ మహాముని మనవడు అయిన పరాశరముని యమునా నది దాటడానికి వచ్చాడు. అతడు మహాతపస్వి, వేదాలను అధ్యయనం చేసినవాడు, సకల శాస్త్ర పారంగతుడు. నదీ తీరాన నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నిల్చుని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరు సత్యవతీదేవి. పూర్వం ఒకసారి జాలరులు చేపలు పట్టడం కోసమని సముద్రంలోకి వల విసరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఓ పెద్ద చేప చిక్కుకుంది. కాని అది సాధారణ చేప కాదు, బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య. జాలర్లు ఆ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసి రెండుగా కోశారు. దానితో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కాని జాలర్లకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో 2 పసిబిడ్డలు కనబడ్డారు. జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజైన దాశరాజుకి అప్పగించారు. ఆ బిడ్డలలో మగబిడ్డ మత్స్యదేశానికి రాజయ్యాడు. ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి పుత్రికగా పెరిగింది. అలా పెరిగి పెద్దదైన బిడ్డే ఈ సత్యవతీదేవి. పరాశరుడు సత్యదేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్లి తనతో సంగమించమని కోరాడు. అప్పుడు సత్యవతీదేవి మునిమాట కాదంటే శాపమిస్తాడేమోనని భయపడి వినయంగా, మహాత్మా, నేను ఒక జాలరి పుత్రికను. నా ఒళ్లంతా చేపల కంపు, అది మీరు భరించలేరు. అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకుని నా తండ్రికి నేను నా ముఖం ఎలా చూపించను అని అంది. దానికి పరాశరుడు ఆమె ఒంటి నుండి వస్తున్న చేపల కంపుని పోగొట్టి ఆమె శరీరం నుంచి యోజన దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లేలా చేశాడు. అందుకే ఆమెను యోజన గంధి అని కూడా అంటారు. అలాగే ఆమె కన్యత్వం చెడకుండా వరమిస్తానని చెప్పాడు. అప్పుడు సత్యదేవి ఇది పట్టపగలు ఎవరైనా చూస్తే అని మరో సాకు చెప్పి తప్పించుకోవాలని చూసింది. దానికి పరాశరుడు అంటూ చిన్నగా నవ్వి తన మహిమతో మేఘాలతో సూర్యుణ్ణి అడ్డగించి లోకాన్ని చీకటి చేశాడు. దానితో ఆమె చేసేదేమీ లేక ముని చెప్పిన దానికి అంగీకరించింది. వారిద్దరి కలయిక వలన సత్యవతీదేవికి వ్యాసుడు జన్మించాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయ్యాడు. తన తల్లికి నమస్కరించి, మీకెప్పుడు నాతో అవసరం వచ్చినా నన్ను తలచుకున్న వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్ళిపోయాడు. తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు. తరువాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను, నీతిశాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రచించాడు. ఆ తరువాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు. అది ఎలా ఉండాలంటే ఇంతకు ముందు జరిగినది ఇక ముందు జరగబోనిది అయ్యుండాలి. సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశం కావాలి. దాని ద్వారా మానవాళికి మంచికి చెడుకు, ధర్మానికి అధర్మానికి మధ్య ఉండే తేడాని తెలుసుకునే జ్ఞానాన్ని అందివ్వాలనుకుని మహాభారతం రచించడం మొదలుపెట్టాడు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో వీరభీషుడు అనే రాజు ఉండేవాడు. అతడు అత్యంత పరాక్రమవంతుడు, మహాశక్తిశాలి. సాధారణంగా అప్పట్లో ఒక అశ్వమేధ యాగం చేసిన రాజుని తిరుగులేనివాడిగా, అత్యంత శక్తివంతుడిగా పరిగణించేవారు. అలాంటిది ఈ వీరభీషుడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూ యాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడ దేవతలు, ఋషులతో సహా బ్రహ్మదేవుణ్ణి సేవిస్తున్నాడు. అయితే ఓసారి బ్రహ్మలోకపు అప్సరసలు సైతం అసూయ పడేటటువంటి అందంతో, వజ్రం కన్నా ప్రకాశవంతమైన తేజస్సుతో తెల్లటి వస్త్రాలు ధరించి ఒక కన్య బ్రహ్మసభలోకి అడుగుపెట్టింది. ఆవిడే గంగాదేవి. అయితే గంగాదేవి సభలో ఉండగా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. దానితో గంగాదేవి యొక్క చీర కొంచెం పైకి ఎగిరి ఆమె తొడలు కనబడుతున్నాయి. అప్పుడు వెంటనే ఆ సభలోని దేవతలు, ఋషులు, మిగిలిన వాళ్ళందరూ తమ తలలు పక్కకు తిప్పుకున్నారు. కాని ఒక్క వీరభీషుడు మాత్రం ఆసక్తిగా గంగాదేవి వైపే చూస్తున్నాడు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు కోపంగా వీరభీషుని వైపు చూస్తూ, వీరభీష అని గట్టిగా ఆ సభ మొత్తం దద్దరిల్లేలా అరచి, పవిత్రమైన ఈ సభను నీ చూపులతో అపవిత్రం చేశావు. కాబట్టి దీనికి శిక్షగా నువ్వు భూలోకాన ఒక మానవ వనిత గర్భాన జన్మిస్తావు అని శపించాడు. తన తప్పు తాను తెలుసుకున్న వీరభీషుడు బ్రహ్మదేవుణ్ణి క్షమాపణ కోరుతూ, మహాత్మా, నేను చేసింది తప్పే. దానికి ప్రాయశ్చిత్తంగా మీరిచ్చిన శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను.
కాని నాదొక చిన్న విన్నపం. భూలోకాన ప్రతీపుడు అనే పుణ్యాత్ముడికి పుత్రుడిగా జన్మించేలా నాకు వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు నీవు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. కొంతకాలానికి బ్రహ్మవాక్కు ప్రకారం హస్తినాపురానికి రాజైన ప్రతీపుని భార్య సునందకు వీరభీషుడే శంతనుడిగా జన్మించాడు. శంతనుడు పెరిగి యుక్త వయసుకు వచ్చిన తరువాత శంతనుణ్ణి హస్తినాపురానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి ప్రతీపుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికని అడవులకు వెళ్లిపోయాడు. శంతనుడు ప్రజల శ్రేయస్సే పరమావధిగా మార్చుకుని రాజ్యపాలన చేస్తున్నాడు. అతని పాలనలో హస్తినాపురం సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంది. అయితే ఒకసారి శంతనుడు వేటకోసమని గుర్రం మీద అడవులకు ప్రయాణమయ్యాడు. శంతనుడు గుర్రం మీద అలా వెళుతుండగా తనకి గంగానదీ తీరాన నిలబడి ఉన్న ఒక అత్యంత అందమైన యువతి కనిపించింది. ఎంతటి వారినైనా క్షణాల్లో ఆకర్షించేటటువంటి ఆమె అందాన్ని చూసి శంతనుడు మనసులో ఇంతటి సౌందర్యరాశి ముల్లోకాల్లో మరెక్కడా ఉండదేమో అనుకున్నాడు. అందమైన ముఖం, తేజోవంతమైన రూపం, పర్వతాలను సైతం గుండెలపై మోయగల విశాలమైన ఛాతీ, బలమైన బాహువులతో గుర్రం మీద వస్తున్న శంతనుణ్ణి చూసి యువతికి కూడా మనసులో అతనిపై ప్రేమ చిగురించింది. శంతనుడు తన గుర్రాన్ని యువతి వద్దకు పోనించి గుర్రం మీది నుండి కిందికి దిగి ఆ అందగత్తె వైపు చూస్తూ, ఎవరు కన్యా నీవు? ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆమె శంతనుడితో మరో మాట మాట్లాడకుండా, మహారాజా, మీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే నేను దానికి అంగీకరిస్తాను. కాని నాది ఒక చిన్న నియమం. మనకి వివాహం జరిగిన తరువాత నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, ప్రశ్నించకూడదు. ఒకవేళ అలా ప్రశ్నిస్తే లేదా అడ్డుపడితే ఆ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇది విన్న శంతనుడికి తన తండ్రి అయిన ప్రతీపుడు తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రతీపుడు శంతనుణ్ణి హస్తినాపురానికి యువరాజుని చేసిన తరువాత తాను తపస్సు చేసుకోవడానికని బయలుదేరి గంగానదీ తీరాన తపస్సులో కూర్చుంటాడు. అప్పుడు ప్రతీపుణ్ణి చూసిన గంగాదేవి ఒక దివ్య కాంతరూపాన్ని ధరించి తపస్సు చేస్తున్న ప్రతీపుని దగ్గరకు వెళ్లి అతడి కుడి తొడమీద కూర్చుంటుంది. వెంటనే కనులు తెరచిన ప్రతీపుడు తన తొడపై కూర్చున్న ఆ కాంతను చూసి ఆశ్చర్యపోయి, ఎవరు నువ్వు? నా తొడపై ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు. బదులుగా ఆ కన్య ప్రతీపునితో, నేను జహ్న మహర్షి పుత్రికనైన జాహ్నవిని, నేను మిమ్మల్ని వివాహమాడాలి అనుకుంటున్నాను అని అంది. అది విన్న ప్రతీపుడు ఆ కన్య వైపు చూస్తూ, అమ్మా, నాకు ఇదివరకే వివాహం జరిగింది. నేను నా భార్యకు తప్ప వేరొకరికి నా మనసులో చోటు ఇవ్వలేను. పైగా నీవు నా కుడితొడపై కూర్చున్నావు. మగవాడి ఎడమతొడపై కూర్చునే అర్హత తన భార్యకు ఉంటుంది. కుడితొడపై కూర్చునే అర్హత తన పిల్లలకు లేదా కోడలికి మాత్రమే ఉంటుంది. కాబట్టి నీవు నా కుమారుణ్ణి వివాహమాడు అని అంటాడు. దానికి ఆమె అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత ప్రతీపుడు శంతనుడి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పి, శంతనా, నేను ఆ యువతికి ఇచ్చిన మాట ప్రకారం నీవు ఆమెను వివాహమాడాలి అని అంటాడు. దానికి శంతనుడు సరేనంటాడు. కాని ఆమెను ఎలా గుర్తించడం అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రతీపుడు, ఆమె నీకు గంగానదీ తీరాన కనబడుతుంది. ఆమెను చూసిన వెంటనే నీకు తెలియకుండానే నీ మనసు ఆమె పట్ల ఆకర్షించబడుతుంది. ఆమె ఏం చెప్పినా కాదనకుండా ఒప్పుకొని ఆమెను వివాహమాడు అని అంటాడు. తండ్రి చెప్పిన ఆ కన్య ఈవిడే అయ్యుంటుందని గ్రహించిన శంతనుడు గంగాదేవి చెప్పిన నియమాలకు అంగీకరించి ఆమెను అత్యంత వైభవంగా వివాహం చేసుకుంటాడు. ఇలా వివాహమైన సంవత్సరానికి వీరిద్దరి ప్రేమకు గురుతుగా గంగాదేవి గర్భాన ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డను చూసిన శంతనుడి ఆనందానికి అవధులు లేవు. తన వంశ వారసుడు హస్తినాపురానికి కాబోయే యువరాజు జన్మించాడని ఆ బిడ్డను చూసి ఆనందంతో పరవశించిపోయాడు. కాని ఆ సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని సరాసరి గంగానది ఒడ్డుకు వచ్చి శంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను ఆ నదిలో పడవేసింది. అది చూసిన శంతనుడు నిర్ఘాంతపోయాడు. తన గుండెల్లో ఒక్కసారిగా వేల అగ్నిపర్వతాలు పేలినంత పనయ్యింది. అప్పటి వరకు శంతనుడి పెదవులపై ఉన్న చిరునవ్వు చెదిరిపోయింది. మనసంతా విషాదంతో నిండిపోయింది. వెంటనే శంతనుడు గంగాదేవితో, ఎందుకిలా చేశావు అని అడగబోతూ వివాహానికి ముందు ఆమెకిచ్చిన మాట గుర్తుకు వచ్చి నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండిపోయాడు.
ఆ తరువాత మళ్లీ గంగాదేవి గర్భాన ఒకరి తర్వాత ఒకరుగా 6 బిడ్డలు జన్మించారు. వాళ్ళందరినీ కూడా గంగాదేవి అలాగే నదిలో పడేస్తుంది. ఇదంతా చూస్తున్న శంతనుడు తన ముందే తన పిల్లలందరూ చనిపోతున్న గంగాదేవిని అడ్డగించలేక ఎదురు చెప్పలేక లోలోనే కుమిలిపోతున్నాడు. ఇలా ఉండగానే గంగాదేవి కడుపున 8వ బిడ్డ జన్మించాడు. శంతనుడికి భయం మొదలయ్యింది. గంగా ఆ బిడ్డను కూడా నది వద్దకు తీసుకువెళ్ళింది. కాని నదిలో తన 8వ బిడ్డను పడేయబోతుంటే అది చూస్తున్న శంతనుడు సహించలేక గట్టిగా ఆగు అని అరచి, ఎందుకిలా చేస్తున్నావు? పుట్టిన 7 బిడ్డల్ని ఇలాగే నదిలో పడేసి చంపావు. కాని ఈసారి మాత్రం అలా జరగనివ్వను. ఆ బిడ్డను విడిచిపెట్టు అని అన్నాడు. అప్పుడు గంగాదేవి తన నిజరూపాన్ని ధరించింది. అది చూసిన శంతనుడు ఆశ్చర్యపోయాడు. ఈ కథలో కొద్దిగా వెనక్కు వెళ్తే బ్రహ్మదేవుడు వీరభీషుడు చేసిన తప్పుకుగాను వీరభీషుణ్ణి మానవునిగా పుట్టమని శపించాడు. ఆ వీరభీషుడే ఈ శంతనుడు. గాలికి చీర ఎగిరినప్పుడు తనని చూసిన వీరభీషుణ్ణి గంగాదేవి కూడా ఇష్టపడింది. అయితే వీరభీషుని గురించి ఆలోచిస్తూ బ్రహ్మలోకం నుండి భూలోకానికి వస్తున్న గంగాదేవికి దారి మధ్యలో ఒకచోట దేవతలైన అష్టవసువులు విచారంగా కనిపించారు. వెంటనే గంగాదేవి వారి వద్దకు వెళ్లి, మీ విచారానికి గల కారణం ఏమిటి అని అడిగింది. దానికి ఆ వసువులు ఇలా చెప్పారు. వరుణుడి కుమారుడు అయిన వశిష్ఠ మహాముని మేరుపర్వతపు గుహలో తపస్సు చేస్తున్నాడు. అయితే వశిష్ఠుని ఆశ్రమంలో నందిని అనే ఒక కామధేనువు ఉంది. వశిష్ఠునికి ఏం కావాలన్నా ఆ కామధేనువు వాటిని క్షణాల్లో ఏర్పాటు చేసేది. అయితే ఒకసారి ఈ అష్టవసువులు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఉన్న కామధేనువు యొక్క అద్భుతమైన మహిమలను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ 8 మంది వసువులలో 8వ వసువు అయిన ప్రభాసుడి భార్య తన భర్తతో, నందిని అనే ఈ కామధేనువు యొక్క పాలు తాగితే ముసలితనం రాకుండా జీవిస్తారని అంటారు. మరి దీని యొక్క యజమాని ఇంకెంత గొప్పవాడయ్యుండాలి. కాబట్టి ఈ కామధేనువు నా ప్రాణ స్నేహితురాలికి కానుకగా ఇవ్వాలి అని కోరిక కోరింది. దానికి మిగిలిన వసువులు కూడా వంత పలికారు. దాంతో ప్రభాసుడు ఆ కామధేనువును పట్టుకుని దొంగతనంగా తీసుకురాబోయాడు. అయితే ఈ విషయం తపస్సులో ఉన్న వశిష్ఠుడు తన దివ్య దృష్టితో కనిపెట్టాడు. వెంటనే వశిష్ఠ మహాముని అక్కడ ప్రత్యక్షమై అష్టవసువుల వైపు చూస్తూ కోపంతో, మీరు దేవతలయ్యుండి ఇతరుల సొమ్ముకు ఆశపడి నీచమైన దొంగతనానికి పాల్పడ్డారు. కాబట్టి మీరు మీ దైవత్వాన్ని కోల్పోయి భూమి మీద మానవులుగా పుడుతారు. ఇదే నా శాపం అని శపించాడు. వెంటనే ఆ అష్టవసువులు మునికాళ్ల మీద పడి, మహాత్మా, ఈ కామధేనువు యొక్క దివ్య మహిమలు చూసి మాలో దీనిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అన్న గర్వం పెరిగింది. అందుకనే మేము ఈ దుష్కార్యానికి పాల్పడ్డాము. మా తప్పును క్షమించి మా శాపాన్ని వెనక్కు తీసుకోండి అని వశిష్ఠుణ్ణి వేడుకున్నారు. దానితో ముని కోపం కొంచెం చల్లారి వసువుల వైపు చూస్తూ, మీలో 7 వసువులకు మానవునిగా పుట్టిన వెంటనే శాప విమోచనం కలుగుతుంది. కాని కామధేనువును దొంగతనంగా తీసుకువెళ్లడానికి ప్రయత్నించిన ఈ ప్రభాసుడు మాత్రం భూమి మీద సంతానహీనుడిగా తన పూర్తి జీవితాన్ని గడుపుతాడు అని అంటాడు. ఇలా వశిష్ఠుడు తమకు ఇచ్చిన శాపం గురించి వివరించి వసువులు గంగాదేవితో, అందువల్లనే మేము భూమి మీద జన్మించడానికి ఒక పుణ్యవతి గర్భం కోసం చూస్తున్నాం. ఇంతలో మీరు దర్శనమిచ్చారు. వీరభీషుడు భూమి మీద శంతనుడిగా జన్మిస్తాడు. మీరు ఆయనకు భార్యగా మారి మాకు జన్మనిచ్చి మేము పుట్టగానే మాకు శాప విమోచనం కలిగించండి అని ప్రార్థించారు. గంగాదేవి కోరిక కూడా అదే కాబట్టి వారి కోరికకు ఒప్పుకుంది. తన నిజరూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన శంతనుడితో గంగాదేవి జరిగినదంతా చెప్పి, మనకు పుట్టిన ఈ బిడ్డలు సాధారణ మానవులు కాదు. వీరు దేవతలైన అష్టవసువులు. వశిష్ఠముని శాపం వలన వీరు మానవులుగా జన్మించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం 7 వసువుల్ని గంగలో వేసి వారికి శాప విమోచనం కలిగించాను. కాని ఈ 8వ బిడ్డను గంగలో వెయ్యబోతుంటే మీరు అడ్డుకున్నారు. మన వివాహానికి ముందు నాకు ఇచ్చిన మాటను మీరు అతిక్రమించారు. కాబట్టి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను కూడా నాతోనే తీసుకువెళ్తున్నాను. వీడిని అత్యంత పరాక్రమవంతుడిగా గొప్పవాడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అక్కడి నుండి మాయమైపోయింది. శంతనుడు కూడా తిరిగి హస్తినాపురానికి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇలా 17 సంవత్సరాలు గడిచింది.
జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ శంతనుడు గంగానదీ తీరాన నిలబడి ఉన్నాడు. నదీ ప్రవాహాన్నే చూస్తున్న శంతనుడి కంటికి ఒక్కసారిగా గంగా ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది. అది చూసిన శంతనుడు ఆశ్చర్యంతో ఆ నదిని అనుసరిస్తూ పరిగెడుతున్నాడు. ఇలా నది వెంట వెళుతున్న శంతనుడికి ఒకచోట ఆకాశం నుండి గుంపులుగా బాణాలు వచ్చి నదిలోకి వెళ్లి నదికి అడ్డుకట్టగా మారి గంగా ప్రవాహాన్ని అడ్డగించడం గమనించాడు. ఆ బాణాలు వేస్తోంది ఎవరా అని శంతనుడు తన తల పక్కకి తిప్పి చూడగా అక్కడ ఓ 17 సంవత్సరాల యువకుడు ధనుర్బాణాలు చేతధరించి నిలబడి ఉన్నాడు. శంతనుడు వెంటనే ఆ యువకుడి వద్దకు వెళ్లి అతని వైపు చూస్తూ, నీ అద్భుత ధనుర్విద్యను చూసి నా మనసు పరవశించిపోతోంది పుత్రా, ఎవరివి నీవు, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువకుని వెనుక నుంచి గంగాదేవి ముందుకు వచ్చి, ఇతడు తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కోపంతో 21 సార్లు భూమండలమంతా తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ తన గొడ్డలి పదునికి బలి ఇచ్చిన పరశురాముడి శిష్యుడు, సాక్షాత్తు దేవదానవ గురువులైన బృహస్పతి శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు, వేదాంగాలలో పండితుడు, మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది. చాలా కాలం తరువాత తన పుత్రుడిని చూడటంతో శంతనుడి ఆనందానికి అవధులు లేవు. పుత్రా, ఇన్నాళ్లుగా నేను ఈ హస్తినాపుర సింహాసనం నీకోసమే ఎదురుచూస్తున్నాం అంటూ దేవవ్రతుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. పక్కనే ఉన్న గంగాదేవి శంతనుడి వైపు చూస్తూ, ఇక నాకు సెలవు ఇవ్వండి ప్రభు అంటూ అక్కడి నుండి మాయమయ్యింది. తరువాత శంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురానికి తీసుకువెళ్లి అత్యంత వైభవంగా హస్తినాపుర రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. దేవవ్రతుడిని హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత ఒకసారి శంతనుడు రాజ్యంలో విహరిస్తూ యమునా నది వద్దకు వచ్చాడు. అయితే ఆ ప్రదేశమంతా అద్భుత సుగంధ పరిమళాలతో నిండి ఉంది. ఈ పరిమళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని శంతనుడు చుట్టూ చూడసాగాడు. తన కంటికి యమునా నదిలో పడవ నడుపుతూ ఒడ్డుకు వస్తున్న ఓ యువతి కనిపించింది. ఆవిడే సత్యవతీదేవి. శంతనుడు ఆ యువతి యొక్క అందానికి మరియు ఆమె నుండి వస్తున్న అద్భుత పరిమళాలను చూసి పరవశించిపోయాడు. వెంటనే ఆ యువతి వద్దకు వెళ్లి, సుందరి, ఎవరు నీవు, ఇలా ఇక్కడ పడవ ఎందుకు నడుపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. సమాధానంగా ఆ యువతి, నేను దాసరాజు పుత్రికనైన సత్యవతిని, మా తండ్రిగారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను అని చెప్పింది. ఆ యువతి యొక్క అద్భుత సౌందర్యానికి మైమరిచిపోయిన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే శంతనుడు ఆ యువతి తండ్రి అయిన దాసరాజు దగ్గరకు వెళ్లి ఆయనతో, దాసరాజా, నేను హస్తినాపుర మహారాజైన శంతనుడిని. యమునా నదిలో పడవ నడుపుతున్న మీ కుమార్తెను చూసి తొలిచూపులోనే ప్రేమించాను. మీరు అంగీకరిస్తే మీ కుమార్తెను వివాహమాడి హస్తినాపురానికి మహారాణిగా చేస్తాను అని చెప్పాడు. అది విన్న దాసరాజు శంతనుడి వైపు చూస్తూ, మహారాజా, మీ అంతటి వారే వచ్చి మా కుమార్తెను వివాహం చేసుకుంటానంటే అంతకంటే అదృష్టం మాకు మరేముంటుంది? కాని నాది ఒక విన్నపం. మీకు మా పుత్రికకు వివాహం జరిగిన తరువాత ఆమె గర్భాన జన్మించిన పుత్రులే హస్తినాపుర సింహాసనానికి వారసులుగా రాజ్యాధికారం చేపడతారని నాకు వాగ్దానం చెయ్యండి అని కోరాడు. అది విన్న శంతనుడు, హస్తినాపుర సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ కుమారుడు, సద్గుణ సంపన్నుడు అయిన గంగాపుత్రుడు దేవవ్రతుడు. అతడికి తప్ప నేను మరొకరికి రాజ్యాధికారాన్ని ఇవ్వలేను. ఇది కాకుండా మీకు మరేమైనా కోరిక ఉంటే కోరుకోండి అని అన్నాడు. అప్పుడు దాసరాజు, మహారాజా, నా పుత్రిక సత్యవతి మిమ్మల్ని వివాహం చేసుకుంటే అప్పుడు నా కుమార్తె మీ ప్రథమ పుత్రుడికి సవతి తల్లి అవుతుంది. నా కుమార్తెకు పుట్టబోయే బిడ్డలు జీవితాంతం యువరాజుకి సేవకులుగా దాస్యం చేస్తూ బ్రతకాలి. నా కూతురికి నేను అటువంటి జీవితాన్ని కల్పించలేను. అది కాకుండా నాకు మరే కోరిక లేదు అని అన్నాడు. ఇక శంతనుడు దాసరాజు కోరిన దానికి అంగీకరించక తిరిగి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. శంతనుడు తన కుమారుడి మీదున్న మమకారంతో దాసరాజు చెప్పిన దానికి నిరాకరించాడు. కాని సత్యవతి దేవిపై ప్రేమను వదులుకోలేదు. ఆమె గురించే ఆలోచిస్తూ రాజ్యకార్యాలను పట్టించుకోవడం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా తన రాజమందిరంలోనే ఉంటున్నాడు. తండ్రి ముఖంలోని విషాదాన్ని గమనించిన దేవవ్రతుడు మంత్రులను సమావేశపరిచి, మహామంత్రి, కొంతకాలంగా తండ్రిగారి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు వచ్చింది. రాజ్య కార్యాలను, వారి ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. సమయానికి భోజనం కూడా చేయడం లేదు. ఏదో కారణంగా ఆయన తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు. అది ఏమిటో మీకు తెలుసా
అని అడిగాడు. దానికి మహామంత్రి దేవవ్రతుడితో, యువరాజా, మహారాజు శంతనుల వారు యమునా నదీ తీరాన ఒక కన్యను చూసి ఇష్టపడ్డారు. ఆమెను వివాహమాడాలని ఆ కన్య తండ్రి అయిన దాసరాజుని అడుగగా ఆయన ఈ వివాహానికి ఒక నియమం పెట్టాడు అని జరిగిన విషయమంతా చెప్పాడు. అది విన్న దేవవ్రతుడు తన తండ్రి బాధకు తనే కారణమని భావించి దాసరాజు వద్దకు వెళ్లి, నేను శంతన మహారాజు కుమారుడినైన దేవవ్రతుడను. మా పితృదేవులు మీ కుమార్తె మాత సత్యవతీదేవిని ఇష్టపడ్డారు. వారిద్దరికీ వివాహం జరిపించండి అని అడిగాడు. అప్పుడు దాసరాజు, శంతన మహారాజు మేము చెప్పిన దానికి అంగీకరిస్తే తప్పక ఈ వివాహం జరుగుతుంది అని అన్నాడు. దానికి దేవవ్రతుడు, మీరు అడిగిన కోరిక ఏంటో నాకు తెలుసు. మీరు కోరుకున్నట్టుగానే నేను హస్తినాపుర సింహాసనాన్ని ఆశించకుండా మాత సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే సింహాసనం దక్కేలా చేస్తాను అని అన్నాడు. అది విన్న దాసరాజు, మీరు మీ తండ్రి గారి మీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని త్యజించారు. కానీ రేపు మీకు పుట్టబోయే బిడ్డలు మీ మీద ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించరని నమ్మకం ఏముంది అని అన్నాడు. వెంటనే దేవవ్రతుడు దాసరాజుని, సత్యవతీదేవిని తన రథంపై ఎక్కించుకుని హస్తినాపురికి తీసుకువెళ్లి అక్కడ రాజ్యసభలో శంతనుడి ముందు నిలబడి, సభలోని ప్రముఖులు సామంతరాజుల మధ్యలో రాజ్య ప్రజలందరూ చూస్తుండగా, మా పితృదేవులు మహారాజు శంతనుల వారికి దాసరాజు పుత్రిక అయిన మాత సత్యవతీదేవికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాను. మాతా సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే ఈ హస్తినాపుర రాజ్య సింహాసనంపై అధికారం ఉంటుంది. నేను ఇప్పటి నుండి ఈ సింహాసనానికి వారసుడిగా కాకుండా సేవకుడినై పరిరక్షిస్తాను. నేను నా వంశాభివృద్ధిని ఆశించకుండా ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అని పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. తమకు పిల్లలు పుట్టగానే తమ తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాలలో పడవేసే ఇప్పటి మనుషులకు తన తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని, తన ఆనందాన్ని త్యాగం చేసిన దేవవ్రతుడి జీవితం ఒక గుణపాఠం. ఈ భీషణ ప్రతిజ్ఞకు దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు. అప్పటి నుండి సమస్త విశ్వం గంగాపుత్రుడిని దేవవ్రతుడు అని కాక భీష్ముడు అనే పేరుతో కీర్తించారు. అప్పుడు శంతనుడు భీష్ముని వైపు చూస్తూ, పుత్రా, నీ పితృభక్తికి నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది. నీకు ఇచ్ఛామృత్యువు వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇప్పటి నుండి నీ అంతటా నీవు కోరుకోకుండా చావు కూడా నీ దరికి చేరదు అని ఆశీర్వదించాడు. ఆ తరువాత శంతనుడికి సత్యవతీదేవికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలానికి సత్యవతీదేవి గర్భాన 2 మగబిడ్డలు జన్మించారు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని పేర్లు పెట్టారు. అయితే వీళ్లు చిన్న వయసులో ఉండగానే శంతనుడు అనారోగ్యం కారణంగా మరణించాడు. దానితో భీష్ముడు రాజ్యభారాన్ని, కుటుంబ బాధ్యతలను తనపై వేసుకున్నాడు. భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి శంతనుడు మరణించిన తరువాత కూడా సింహాసనాన్ని అధిష్ఠించలేదు. భీష్ముడు ఎప్పుడూ సత్యవతీదేవిని తన సవతి తల్లిగా, చిత్రాంగదుడు, విచిత్రవీర్యులను తన సవతి తల్లి బిడ్డలుగా భావించలేదు. తన తమ్ముళ్లకు తనే తండ్రిలా మారి వారిని పెంచి పెద్ద చేశాడు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు యుక్త వయసుకు వచ్చిన తరువాత భీష్ముడు వారిద్దరిలో పెద్దవాడైన చిత్రాంగదుడికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. కాని చిత్రాంగదుడు అహంకారి. తన పేరే కలిగిన చిత్రాంగదుడు అనే మరొక గంధర్వరాజుతో ద్వంద్వ యుద్ధం చేసి మరణిస్తాడు. చిత్రాంగదుడు మరణించడంతో భీష్ముడు సత్యవతీదేవి 2వ కుమారుడైన విచిత్రవీర్యుడిని హస్తినాపురికి యువరాజుని చేస్తాడు. కాని విచిత్రవీర్యుడు హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించేంత సమర్థుడు కాదు. విచిత్రవీర్యుడు సింహాసనంపై కూర్చున్న రాజ్యకార్యాలన్నీ భీష్ముడే చూస్తుండేవాడు. భీష్ముని సారథ్యంలో హస్తినాపుర రాజ్య వైభవం అనేక రెట్లు పెరిగింది. భీష్ముడి పేరు ప్రఖ్యాతలు భూమండలమంతా మారుమోగుతున్నాయి. అయితే కాశీరాజు తన 3 కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు వివాహం జరిపించాలని స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ 3 కన్యలు అత్యంత సౌందర్యరాశులు. వారిని వివాహం చేసుకోవడం కోసం అన్ని రాజ్యాల నుండి రాజులు, యువరాజులు స్వయంవరానికి వచ్చారు. ఈ విషయం భీష్ముడికి తెలిసి ఆ 3 కన్యలను తన తమ్ముడైన విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకొని తను కూడా ఆ స్వయంవరానికి బయలుదేరాడు.
భీష్ముడు కాశీరాజ్యానికి చేరుకుని ఆ స్వయంవర సభలో ప్రవేశించి కాశీరాజు కుమారులైన 3 కన్యలను తన రథంపై ఎక్కించుకుని స్వయంవరానికి వచ్చిన రాజులందరి వైపు చూస్తూ, ఈ కన్యలను క్షత్రియ వివాహం ప్రకారం హస్తినాపుర యువరాజైన నా తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహం జరిపించడానికి తీసుకువెళ్తున్నాను. మీలో ఎవరికైనా నన్ను ఎదిరించగల సామర్థ్యం ఉంటే నన్ను అడ్డగించవచ్చు అని అన్నాడు. దానితో స్వయంవరానికి వచ్చిన రాజులందరూ వారి ఆయుధాలను చేతబట్టి భీష్ముడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. సమస్త భూమండలంలోని రాజులందరూ ఒకవైపు ఉన్నారు. భీష్ముడు ఒక్కడే మరోవైపు నిలబడ్డాడు. రాజులందరూ వారి ధనస్సులను ఎక్కుపెట్టి ఒక్కసారిగా భీష్మునిపై బాణాలు సంధించారు. కుప్పలు తెప్పలుగా కొన్ని వేల బాణాలు భీష్ముడి వైపే వస్తున్నాయి. అప్పుడు భీష్ముడు తన ధనస్సుకి బాణాన్ని జోడించి నోటితో ఒక మంత్రాన్ని జపించి వింటినారిని గట్టిగా లాగి బాణాన్ని వదిలాడు. భీష్ముడు ధనస్సు నుండి వెలువడిన బాణం 2గా మారి భీష్ముడి ముందే చిన్నపాటి బ్లాక్ హోల్స్ లాంటి 2 మాయా రంధ్రాలు ఏర్పడ్డాయి. భీష్ముడి మీదకు వేగంగా వస్తున్న ఆ బాణాలు భీష్ముడి ముందు ఉన్న ఒక రంధ్రంలోకి ప్రవేశించి ఆ రంధ్రానికి పక్కనే ఉన్న 2వ రంధ్రం ద్వారం నుండి బయటకు వచ్చి తిరిగి మళ్లీ ఆ బాణాలు వేసిన వారి మీదికే వెళ్లాయి. భీష్ముడు ఇంకో బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి వదిలాడు. ఆ బాణం ఆకాశంలోకి వెళ్లగానే అక్కడి వాతావరణం మారిపోయింది. ఆ ప్రదేశమంతా కారుమేఘాలు ఆవహించి ఆకాశం నుండి అగ్నిగుండాలు కురుస్తున్నాయి. భీష్ముడి శౌర్య పరాక్రమాలకు ఆ రాజులందరూ వారి రథాలతో వెనక్కు తిరిగి పారిపోతున్నారు. అలా వెనక్కు తిరిగి పారిపోతున్న కొన్ని వేల రథాల మధ్య నుండి ఒక్క రథం మాత్రం భీష్ముడికి ఎదురుగా ముందుకు వచ్చి ఆగింది. ఆ రథంపై ఉన్నది సాల్వ మహారాజు. ఇంత జరిగినా సాల్వుడు భీష్ముడిని అడ్డగించడానికి ప్రయత్నించడం వెనుక ఒక కారణం ఉంది. కాశీరాజు 3 కుమార్తెలలో పెద్ద కుమార్తె అయిన అంబా సాల్వుడు ఇంతకు ముందే ప్రేమించుకున్నారు. స్వయంవరంలో అంబ సాల్వుడి మెడలో వరమాల వేసి అతనిని భర్తగా స్వీకరించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. వాళ్ళు అనుకున్నది జరిగే సమయానికి ఎవరూ ఊహించని విధంగా భీష్ముడు అక్కడికి వచ్చి అక్కడి రాజులకు సవాలు విసిరి ఈ కన్యలను తీసుకుని వెళ్తున్నాడు. సాల్వుడు తన రథంపై నిలబడి తన ముందు ఉన్న భీష్ముడితో, గంగాపుత్ర భీష్మ, ఈ రోజు నీకు ఈ సాల్వుడి శక్తి ఎంతటిదో రుచి చూపిస్తాను. నేను వేసే బాణ పరంపరతో నిన్ను మూర్ఛపోయేలా చేస్తాను అని సాల్వుడు తన మాట పూర్తి చేసే లోపే భీష్ముడి ధనస్సు నుండి ఒక బాణం వెలువడి సాల్వుడి చేతిలోని ధనస్సును విరగ్గొడుతుంది. సాల్వుడు మరో ధనస్సును తీసేలోపు భీష్ముడు సాల్వుడి మీదకు మరో బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణం 3 బాణాలుగా మారి సాల్వుడి రథసారథికి తగిలి సాల్వుడి రథంపై ఉన్న జెండాను, అతని తలపై ఉన్న కిరీటాన్ని నేలరాలుస్తుంది. సాల్వుడు అవమానంగా భూమిపై పడి ఉన్న తన కిరీటాన్ని చూసి తిరిగి భీష్ముని వైపు చూసే లోపే భీష్ముడు ధనస్సు నుండి ఇంకో బాణం వచ్చి సాల్వుడి రథానికి తగిలి ఆ రథం కుప్పకూలి రథంపై నిలబడి ఉన్న సాల్వుడు నేలపై పడిపోతాడు. ఇలా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి కాశీరాజు 3 కుమార్తెలను తీసుకుని భీష్ముడు హస్తినాపురానికి చేరుకున్నాడు. భీష్ముడు వచ్చేసరికి రాజభవనం ముందు సత్యవతీదేవి హారతి పట్టుకుని నిలబడి ఉంది. సత్యవతీదేవిని చూసిన అంబాదేవి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే సత్యవతీదేవి, ఏమైందమ్మా, ఎందుకు కన్నీరు పెడుతున్నావు అని అడుగగా దానికి అంబా, నేను ఇంతకు మునిపే మహారాజు సాల్వుడిని ఇష్టపడ్డాను. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ పుత్రుడు భీష్ముడు నన్ను ఇలా స్వయంవరం నుండి తీసుకువచ్చాడు అని చెప్పింది. అది విన్న భీష్ముడు అంబాదేవితో, అమ్మా, మీ మనసులో మరొకరు ఉన్నారన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మిమ్మల్ని ఇలా తీసుకువచ్చేవాడిని కాదు. స్వయంవరానికి సిద్ధపడిన స్త్రీ ఇంతకు ముందే మరొకరిని ఇష్టపడి ఉంటుందని ఎవరూ ఊహించరు. అయినా మీకు ఇష్టం లేకుండా బలవంతంగా మిమ్మల్ని మా తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపించలేను. మీరు కోరుకున్న వ్యక్తినే వివాహమాడండి అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులను అంబకు తోడుగా ఇచ్చి సాల్వుని వద్దకు పంపించాడు. అప్పుడు సత్యవతీదేవి అంబికా అంబాలికల వైపు చూస్తూ, మీకు ఈ వివాహం ఇష్టమేనా అని అడుగగా వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. దానితో విచిత్రవీర్యునికి అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం జరిపించారు. అయితే మరుసటి రోజు ఉదయం ఎవ్వరూ ఊహించని విధంగా అంబాదేవి తిరిగి హస్తినాపుర రాజ్యసభలో అడుగుపెట్టింది. అంబని చూసిన భీష్ముడు, సత్యాదేవి ఆశ్చర్యపోయారు. తన ముందుకు వచ్చిన అంబను చూసిన సాల్వుడు అంబతో, ఎందుకు వచ్చావు అని అడిగాడు. దానికి సమాధానంగా అంబా సాల్వుడి వైపు చూస్తూ, మన ప్రేమ విషయం భీష్ముడికి చెప్పగా అతడు దయతో నన్ను నీ వద్దకు పంపించాడు. ఇక మనకి ఏ అడ్డంకీ లేదు. మనం ఈ క్షణమే వివాహం చేసుకుందాం
అని అంది. అప్పుడు సాల్వుడు, భీష్ముడు స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి నిన్ను గెలుచుకున్నాడు. ఒక క్షత్రియుడిగా వేరొకరు దయతో దానం చేసిన స్త్రీని నేను వివాహం చేసుకోలేను. ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నాడు. ఆ మాటలకు అంబ మనసు ముక్కలయ్యింది. రాజ్యసభలో అంబ భీష్ముడికి జరిగిన విషయమంతా చెప్పింది. దానికి భీష్ముడు అంబాదేవితో, అమ్మా, స్వయంవరం నుండి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడే మీరు విచిత్ర వీర్యునితో వివాహానికి ఒప్పుకొని ఉంటే మీరు ఈ హస్తినాపురికి మహారాణి అయ్యేవారు. కాని ఇప్పుడు సమయం మించిపోయింది అని అన్నాడు. అప్పుడు అంబ, గతిలేక ఎవరు దొరికితే వారిని వివాహం చేసుకోవడానికి నేనేమీ ఆటబొమ్మని కాదు.